హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లివర్ గ్రేవీ ఫ్రై అన్నమాట. సూపర్గా ఉంటుంది. కొంచెం కర్రీతోనే చాలా రైస్ వరకే టేస్టీగా తినొచ్చండి. రైస్, రోటీ, జొన్న రొట్టె, పుల్కా, పూరి ఎందులోనికైనా సెట్ అయిపోతుందండి. లివర్ని మనము 2 times బాగా కడుక్కొని డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ఉప్పు వేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon ఆయిల్ వేసేసి మూత పెట్టేసి 4 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద రానిస్తే సరిపోతుందన్నమాట. ఆ లోపు మనము మసాలా దినుసులన్నీ కూడా కొలతలతో రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను భోజ్వారాకు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, గసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్మేడ్ గరం మసాలా ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. కారం పొడి, ధనియాల పొడి కూడా తీసి రెడీ పెట్టేసుకున్నాను. పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 tablespoon ఆయిల్ వేసి అందులో ఫస్ట్ భోజ్వారాకు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా వేసిన వెంటనే ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇవి వేగుతున్న టైంలో మనము తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు. ఇక్కడ మెంతి కూర చాప్ చేసి అందులో వేసుకోవాలి. బాగా కర్రీకి, ఇది లివర్ కర్రీకి మెంతి కూర మంచి టేస్ట్ తెస్తుంది అనమాట. తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పక్కన మనము కుక్కర్ తీసి చూస్తే ఈ విధంగా 70 to 80% లివర్ బాగా బాయిల్ అయ్యి ఉంటుందన్నమాట. అందులోని లివర్ మాత్రము మనము ఆనియన్స్లో వేసుకుని 1 minute ఆయిల్లో వేపుకోవాలి, అంటే మగ్గనివ్వాలి. ఆ వాటర్ని తర్వాత మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వేగినటువంటి లివర్లో 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 2 tablespoon ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని 1 minute మూత పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన మనము కొబ్బరి, గసాల, మిరియాలు, హోమ్మేడ్ గరం మసాలా కలిపి పౌడర్ పట్టి పెట్టేసుకోవాలి. ఇందులో 1 లేదంటే 2 టొమాటోస్ యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు వేగుతున్నటువంటి లివర్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఉడికినప్పుడు రిమైనింగ్గా ఉన్న వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఆ మసాలాలంతా కూడా ఈ వాటర్తోని లివర్కి బాగా పట్టి చాలా టేస్ట్గా తయారవుతుంది అనమాట. 5 minutes మూత స్లో ఫ్లేమ్ మీద పెడుతూ కర్రీని మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మనకి లివర్ గ్రేవీ ఫ్రై చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో మనము కొత్తిమీర చాప్ చేసి వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. JCMN కుకింగ్ వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ వ్లాగ్స్.